నారాయణపేట జిల్లా మక్తల్ నర్మ మండలాల్లోని 3 ఎత్తిపోతల పథకాలు ఏళ్లుగా మూతపడ్డాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న జలవనరులు ఉన్న ఈ పథకాలు మూతపడడంతో నష్టపోతున్నామని ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు ఆవిర్భావం నుంచి ఐడీసీ ద్వారా ప్రభుత్వమే నడిపి ఆయకట్టుకు 2 పంటలకు సాగునీరు ఇచ్చేది. 2010లో అప్పటి ప్రభుత్వం పథకాల నిర్వహణ బాధ్యత రైతులకు అప్పగించింది. కాలువలు పూడిక తీయడం, పంపులు మరమ్మతులకు లక్షలు వెచ్చించడం శక్తికి మించిన భారం కావడంతో 2015 నుంచి ఎత్తిపోతలు పూర్తిగా మూతపడ్డాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో కొన్నేళ్లుగా పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద ఫేజ్ 1, ఫేజ్ 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. దాని వలన అందరికీ రైతులకు నీళ్ళు అందించడం జరిగింది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు మాకు వయసు వచ్చి పెద్దగానే ఈ రోజు పంటలు పండించుకుందామన్న లోపే ఆ 2 లిఫ్టులలో ఒక లిఫ్టు మూతబడి ఉంది. కాబట్టి 600 ఎకరాల రైతులు ఈ రోజు పంటలు పండించుకుందామంటే నీళ్లు లేని పరిస్థితిలో ఉండిపోయినాం. మరి కొన్ని డబ్బులతో ఆశను చూసి మేము పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. ఆ పైప్ లైన్ వేసుకున్నతో మరి లోపలికి నది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందడం లేదు. అదే ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మరియు డిపార్ట్మెంట్ వాళ్ళు, అధికారులు అందరూ కూడా దీనిపై దృష్టి సాధించాలి. మన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మా పొలం కూడా 2 ఎకరాల పైన ఉంటుంది. అప్పుడు ఈ పొలానికి నీళ్లు వచ్చేటివి. ఇప్పుడు బోరు వేసినాం కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ బంద్ అయ్యి బోరు వేసినాం కానీ ఆ నీళ్లు అందడం లేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎంత తొందరగా వీలైన తొందరగా మరమ్మతులు చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుతున్నాం. ఎవరైతే పట్టించుకుంటలేరు, దాని పైపులు వెళ్ళిపోయినాయి, మోటార్లు పోయినవి, ప్రతిదీ పోయింది. దాని పక్కలు ఉన్నవి కూడా, ట్రాన్స్ఫారాలు కూడా ఎటు పోయినావో తెలియదు. కానీ ఎవరు తీసుకుపోయింది కూడా ఇది వారైంది ఎవరు అడగటం లేదు. దాన్ని అధికారులు జర పట్టించుకొని చాలు చేస్తే 2 పంటలు పండించుకొని మేము కూడా ముసలేపల్లెలనే వ్యవసాయం చేసుకొని బతుకుతామని కోరుకుంటున్నాను నేను.